11 అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, రెండవ వచనం మీరు చదవాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందితిని, ప్రభువు నేస్తనపు మన రాత్రి పెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడగం ప్రభు కొరటిని తినో లేక ఆయన పాత్రలను త్రాగునవాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కొరటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయము 10వ వచనం చూద్దాం. 1 Peter chapter 5 verse 10 reading all together. మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయము 10వ వచనము కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. జాగ్రత్తగా స్పష్టంగా చదవాలని ప్రేమతో మనం చేర్చున్నాం. తన నిత్య మహిమకు క్రీస్తు యేసును మిమ్మల్ని పిలిచిన సర్వకృపానే దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పని పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. మరొకసారి చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తు యేసు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానే దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పని పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాటలు దీవించండి, మందరితో మాట్లాడండి, నిష్ప్రయోజక దాసుని కృప చూపించండి. ఇక నీ ఏర్పాట్లు ప్రియులందరినీ కూడా తీసుకురండి, సాయం చేసి కృప చూపిస్తారు. మహిమ ఘనత కీర్తి ఆరోపించుకుంటూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున సుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారా? రైట్, ఓకే, రైట్. దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ప్రభు బల్ల ఇక్కడ పెట్టారు. ఈ మూల పెట్టలేదు, ఆ మూల పెట్టలేదు, ఆ మూల పెట్టలేదు, ఆ మూల పెట్టలేదు. ఈ ప్రభు బల్ల మధ్యలో ఎందుకు పెట్టారంటే దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తుని చూపించేది ఈ బల్ల, అది మొదటిది. రెండవది ఏంటంటే క్రీస్తు స్వరూపం కలిగింది ఈ బల్ల. రెండవది క్రీస్తుని చూపించేది బల్ల, క్రీస్తు స్వరూపం కలిగింది బల్ల, క్రీస్తు అవయవములు ఉన్నాం ఈ బల్ల. క్రీస్తులో మనందరం కూడా అవయవం ఉన్నాం. క్రీస్తుని స్వరూపము, క్రీస్తుని చూపించేది, క్రీస్తు అవయవం ఉంది. అందుకే ఇది సెంటర్గా పెట్టారనమాట. అపోస్తలుల కార్య గ్రంథము 20 అధ్యాయము 28వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 20 verse 28. అపోస్తలుల కార్య గ్రంథం 20 అధ్యాయం 28వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. చూడండి, ఎవరైనా చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందని గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలండి? యేసు ప్రభు స్వరక్తముతో సంపాదించినది సంఘము. దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బ్రాడ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఇస్ లైక్ ఏ చర్చ్ అనమాట. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్ అంటే చర్చ్ ఈజ్ ద ఎక్లెసియా, కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. బయటికి పిలవబడింది సంఘం. ఈ సంఘం బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నారు. మనం ఏదైనా ఏం చేస్తున్నాం? ఆదివారం వస్తాం, 3 వర్తమానాలు అంటున్నాం, 2 వర్తమానాలు అంటాం, ప్రభు బలపాలు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మంగళవారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, నియామక కూడికలు జరుగుతున్నాయి, కాటేజ్ ప్రేమికి జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వరక్తంతో సంపాదించిన సంఘానికి దేవుడు ప్రత్యేక రీతిగా ఏర్పరచుకున్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఇంకో మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 65 అధ్యాయం 4వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 65 అధ్యాయం 4వ వచనం. కీర్తన పుస్తకం 65:4 ఈ మాట కనిపిస్తుంది చూడండి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నువ్వు ఆవరణములు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. తర్వాత నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరం మేలు చేత మేము తృప్తి పొందుదము. పరిశుద్ధాలయముకు తీసుకొచ్చారు. ఎవరు రమ్మంటే రాలేదు. ఆదివారము దేవుని సన్నిధి, ఆదివారము ఆరాధన సన్నిధి, ఆదివారము స్తుతించే సన్నిధి, ఆదివారము గణపతి సన్నిధి, ఆదివారము దేవుని మందిరం తీసుకొచ్చింది. కాబట్టి పరిశుద్ధాలయము దేవుని పిల్లలు రావాలి. పరిశుద్ధమైన ప్రజలుగా దేవుని స్తుతించాలి, పరిశుద్ధంగా దేవుని బలలో చేయాలి, పరిశుద్ధంగా ప్రభుని ఆచరించాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆదివారము దట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ లేఖనాలు సత్యు ప్రభు బలలో పాల్గొవాలి. అందుకే ఇక్కడ చూడండి, ఈ మాట చెప్తున్నారు, పరిశుద్ధాలయం చేత నీ మందిరంలో మేలుతో తృప్తి పొందుతాం.
దేవుని మందిరంకి వస్తే ఏం చేయాలి? మేలు పొందాలి, కీడు పొందకూడదు. చాలామంది కీడు పొందుతారు. కీడు పొందడం గొప్ప కాదు, మేలు పొందాలి. ఎలా మేలు పొందాలి? క్రీస్తు దగ్గరకు వచ్చుడు బట్టి, క్రీస్తు స్వరూపం వచ్చుడు బట్టి, నువ్వు మారు మనసు పొందుడు బట్టి, నువ్వు బాప్టిజం తీసుకోబట్టి, దేవుని బిడ్డ ఒకటి బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మేలుతో తృప్తిపరుస్తాడు. చాలామంది దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, భక్తుల ద్వారా మాట్లాడతాడు, పరిశుద్ధుల ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన ఆలయంలో ఏం చేస్తాడంటే మేలు ఉంటుంది. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మేలు చేస్తాడంటే ఆల్ థింగ్స్ అంటే అన్నీ కూడా మేలుతో నింపుతాడు. కొన్నిసార్లు కీడు వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది. ఏమొచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి? మేలిస్తాడు. కష్టం వచ్చినా మేలే, సుఖం వచ్చినా మేలే, ఇరుకు వచ్చినా మేలే, ఇబ్బంది వచ్చినా మేలే. దేవుని యొక్క ఏర్పాట్లో ఈ మేలు నీకు కావాలి. నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర సమీపముగా రావాలి. అది దట్స్ లైక్ ఎ హోలీ టేబుల్, దట్స్ రిమైనింగ్ విత్ ద లార్డ్స్ టేబుల్. అంటే ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రభువుకు సమీపంగా ఉండాలి, ప్రభు వాక్యమును సమీపంగా ఉండాలి, ప్రభు యొక్క ప్రార్థనలో సమీపంగా ఉండాలి, ప్రభు సహవాసాన్ని సమీపంగా ఉండాలి, ప్రభు మాటల్లో సమీపంగా ఉండాలి, ప్రభు ప్రత్యక్ష సమీపం ఉంటే దేవుడు ఈ బల్ల ద్వారా నీతో మాట్లాడతాడు. చదవండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులు ఉంటకు పిలబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న క్రీస్తు యేసు నామమున ప్రతి స్థలములో ప్రార్థించవలసిన శుభమని చెప్పిన ఆయన పరిశుద్ధుల నుండి పిలిచాడు. ఎలా పిలిచాడని? హోలీ జనరేషన్, పరిశుద్ధుల నుండి పిలిచాడు. రెండవ చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎలా అండి? ద హోలీ ఫెలోషిప్, సహవాసం పిలిచాడు. మొత్తం ఏంటండి? పరిశుద్ధులుగా పిలిచాడు. రెండవది సహవాసమునకు పిలిచాడు. మూడవది చూడండి. మూడవది చూస్తే ఇక్కడ 30వ అధ్యాయం 30-31 చదవండి. 1వ అధ్యాయం 30-31 చదవండి. మాట కనిపిస్తుంది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలని రాయిచున్నాడు. చూడండి, ఇక్కడ మీద చదివితే ఎన్నిక లేని వాడిని ఏర్పరచుకున్నాడు. ఆ మీద 29వ వచనం లాస్ట్ భాగంలోని ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను అందరూ కూడా తృణీకరించవచ్చు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు వాళ్ళే, ప్రార్థన చేస్తున్నావు కదా, వాక్యం చెప్తున్నావు కదా, సేవ చేస్తున్నావు కదా, భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని బాధలు రావడం ఏంటి, ఇన్ని కష్టాలు రావడం ఏంటి, ఇన్ని ఇరుకులు రావడం అనొచ్చు. కానీ ఈ మేలులో దేవుని ఆశీర్వాదం ఉందన్నమాట. ఎన్నిక లేని వాడిని, ఫూలిష్ జనరేషన్ దేవుడు ఏర్పరచుకున్నా. అంటే ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎవ్వరు ఏమి అనుకున్నా సరే, సొసైటీలు ఏమనుకున్నా సరే, ప్రభువు దృష్టిలో నువ్వు విలువైన వాడు. ద వాల్యుబుల్ థింగ్ ఆఫ్ ద గాడ్ అనమాట. దేవుని దృష్టిలో నువ్వు వాల్యుబుల్ అనమాట. అందుకే ఎన్నిక లేని వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సరే, అది ఈ యొక్క బల్ల. ఈ బల్లో పాల్పొని తినితా వెళ్ళిపోవడం కాదు, సువార్త ప్రకటించాలి. మొన్న 270 మంది సేవకులు వచ్చారు. కిందన కూర్చున్నారు, మీద కాదు. కింద కూర్చున్న 270 మంది సేవకులు అంటే మీదన కూర్చున్న 25 మంది మహాప్రముఖులు అనమాట. మీరందరూ చూశారు. ఎవరిని ఎలా చేయాలో నాకు అంతుపట్టలేదు. ఒక్కొక్కరు కూడా చాలా వండర్ఫుల్ స్పీకర్స్ అనమాట. ఇందా సిస్టర్ ఆరాధన చేసింది, అమ్మ పాప ఆరాధన చేసింది, సాగర్ మిస్సెస్. చూసారా ఏం చెప్తానంటే ఎలా చేయాలో తెలియదు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ సమయాన్ని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అది దేవునికి ఉద్దేశం. ఒక సామాన్యమైన మానవుడు చచ్చిపోతేనే వచ్చారంటే దేవుని యొక్క బిడ్డ సామాన్యంగా ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచయం నాకు చాలామంది తెలియదు. అన్న నాన్నగారితో రక్షణ పొందాను, నాన్నగారితో బాప్తిజం చేశాను, నాన్నగారు మా పరిచయం, నాన్నగారు సహవాసం చేశాడు, నాన్నగారు మా మందిరాన్ని కట్టాడు, నాన్నగారు మాకు హెల్ప్ చేశాడు, నాన్నగారు మాకు ఇచ్చాడని చెప్తుంటే నేను కొన్ని కొత్త ముఖాలు చూశానండి. చూసారండి, అది సహవాసం అంటే. ఆయన ఇంత చేసినా సరే మాకు ఎప్పుడు చెప్పేవాడు కాదు. అక్కడక్కడ నేను ఆయనతో బాగా తిరిగాను కాబట్టి నాకు కొంతమంది తెలుసు, కానీ ఇంకా కొంత తెలియని ముఖాలు చాలా వచ్చాయి. అది దట్ ఇస్ ఆఫ్ ఫెలోషిప్. అది సహవాసం అంటే. దేవుని యొక్క సహవాసం అంటే ఎలా ఉందంటే దేవుడు మనతో చెప్పినప్పుడు మనం ప్రతి విషయంలో కూడా దేవునికి అన్వయించుకోవాలన్న, స్థిరపరచాలి. దేవుడు ఎలా స్థిరపరుస్తాడంటే వాక్యంలోనే ఉంటాడు. అందుకే నువ్వు దేవుని సహవాసాన్ని మర్చిపోకూడదు. ఒక బ్రదర్ చేశారు, అంశ నతానేలు గారు రాశారు, చనిపోయిన రోజు మ్యాటర్ రాశాడు. స్వార్థ యోధుడు, అలుపెరగని స్వార్థ యోధుడిగా ఉండి దేవుని పరిచయం చేశాడు. పాలంకుల్ గారిని పెట్టాడు. మన ఇష్కోల్ దాంట్లో కూడా పెట్టాము. ఎలా చేశాడు? అలుపెరక్కొని చేశాడట.
దేవుని సేవ అంటే ముందుండేవాడట, వాక్యం అంటే ముందుండేవాడట, ప్రార్థన అంటే ముందుండేవాడట, పరిచయం అంటే ముందుండేవాడట, ఇచ్చిటంటే ముందుండేవాడట, ప్రేమించండి ముందు. ఆయన చదువుకుని కూడా తక్కువే. మనం అన్ని పిహెచ్డీలు, ఎంఏ పిహెచ్డీలు చదువుతున్నాం, కానీ ఆయన ఏం చదువుకుని కూడా తక్కువే. అలాంటి ఏర్పరచుకున్నాను. ఒక మాదిరి నిజమే అనుకుంటాను. గొప్ప ఒక్కోసారి ఆలోచిస్తున్నప్పుడు నిజమే, ఈ సంవత్సరంలో కూడా గొప్ప సహవాసం చేశాను ఆయనతో నేను. గొప్ప సహవాసం ఈ 9 months కూడా చాలా గొప్ప సహవాసం. ప్రార్థన, వాక్యం, సేవ, భక్తి అన్నీ కూడా ఇంకా అధికంగా చేశాడు ఆయన. వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను చెప్పాను, నేను సేవకు వెళ్తున్నాను, సేవకుల గుడికి వెళ్తున్నాను, నువ్వు ఉండాలి అంతే అన్నాను. అసలు గొప్ప ఆశ్చర్యం. దేవుడు ఎప్పుడు పిలుచుకుని వెళ్ళిపోతాం కదండి, ఎక్కడ పిలుచుకుని వెళ్ళిపోతాం కదండి, ఏ పరిస్థితి పిలుచుకుని వెళ్ళిపోతాం కదండి. నేను వెళ్ళిపోయాను 20వ తారీఖుని, 21, 22, 20వ తారీఖు ఉదయం ఇక్కడ ఫ్యూనరల్, ప్రభాకర్ అన్న గారు ఫ్యూనరల్ చూసుకొని వచ్చాను. వెంట బట్టలు మార్చుకొని ఇమీడియట్ బ్యాగ్ తొలగించి దువ్వాడ స్టేషన్ బాబు దిగబెట్టాడు. వెంట ఆ ట్రైన్ క్యాచ్ చేశాను. ప్రార్థన చేశారు, ఆయన చేయి ఎత్తి మీద పెట్టుకొని ప్రార్థన చేసి నేనే చేసుకొని వెళ్ళిపోయాను. నువ్వు ఖచ్చితంగా ఉండాలి, నేను వచ్చినంత వరకు ఏమీ అవ్వకుండా నేను సేవకు వెళ్తానని చెప్పాను. ఏమీ అవ్వకుండా నేను సేవకు వెళ్తానని చెప్పాను. చూడండి, అక్కడ ఉన్నానే కానీ మనసంతా ఇక్కడే ఉంది. అక్కడ మీటింగ్ అవుతుంది, పెద్దల మీటింగ్ అవుతుంది, నన్ను పిలుస్తున్నారు. ఏటి బ్రదర్ ఎలాగున్నారు, ఏంటంటే లేదు ఇలా నాన్నగారికి బాగోలేదండి, పరిస్థితి ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, యెహోవాయే చూసుకోండు, ఏ పరిస్థితిని దేవుడు చూసి ఏం పర్లేదన్న. దీనబాబు అన్న గారు, సామ్యుల్ మనోహర్ ఇక్కడ వచ్చారు కదా చాలామంది, వాళ్ళందరూ కూడా అక్కడ మేము మాట్లాడుతున్నాం. ఆ అద్దంకి ఇమ్మాయిల్ గారు, వీళ్ళందరూ హెబ్రోన్ ఇమ్మాయిల్ గారు, ఇంక చాలా పెద్ద పెద్దలందరితో మాట్లాడుతున్న సమయంలో కూడా పరిస్థితి అంతా ఇటే ఉంది, సహవాసం. అప్పుడు నేను ప్రార్థన, ప్రభువా ఏదైనా మంచిదే, కష్టమైనా మంచిదే, శ్రమ అయినా మంచిదే, ఇరుకైనా మంచిదే, ఇబ్బంది అయినా మంచిదే, వేదనైనా మంచిదే. ఇంకా మీటింగ్ ఏదో అమ్ముంటే వెంటనే ఇమీడియట్ బస్ పట్టుకొని విజయవాడ వచ్చాను. 8 o'clock విజయవాడ దింపాను. ఎర్లీ మార్నింగ్ విజయవాడ నేను స్పెషల్ బస్సు మా వాడు బుక్ చేశాడు, ఫ్లక్స్ అట్ అది. వెంటనే 4 o'clock దింపాను. వెంటనే ఇమీడియట్గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను ఇంటికి. పరిస్థితి నాకు అర్థమైపోయింది, దేవుడు పిలుస్తున్నాడు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పరిస్థితి చెప్పాను, ఏం పర్లేదు, నేను వచ్చినంత వరకు ఉన్నాడు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, అక్కడ టైం అయిపోయింది. అప్పటికే మంచిగా ఉన్నాను, ప్రార్థన చేసాం. అంత చూడండి ఎంత దేవుడు ఎంత సిద్ధపరిచాడంటే, నేను మళ్ళీ సిస్టమ్ దేబెట్టి వచ్చాను, మళ్ళీ అన్నీ పెట్టాను, ఇచ్చేసాం, అంత నీట్గా నేనే చేశాను. చూడండి అంత మొత్తం కూడా అన్నీ చేసి రెడీపరిచాం, సిద్ధపరిచాం. 11:45 దేవుడు అని పిలుచుకున్నాడు. నా చేతుల మీద బాబు ఉన్నాడు, నేను ఇలా పట్టుకుని నాతోనే ఇలాగ అన్నాడు, ఇలాగ అన్నాడు, ఇలాగ అనేవాడు, ఇలాగ అనేవాడు, ఇలాగ అనేవాడు. అంటే లాస్ట్లో మాటలు రాలేదు, కొంచెం పరిస్థితి అన్నాను. ఏం పర్లేదు, అది నువ్వు నాకు నొక్కుతావు, నేను నువ్వు నా తండ్రివి, నేను నీకు చెయ్యాలని చెప్పాను. వెంటనే బాబు కూడా వెళ్ళాడు. వెంటనే మేము అందరికి ఇంక చెప్పలేదు, ఎందుకంటే ఇంక ఇన్ఫామ్ అవ్వలేదు, అది పరిస్థితి అవునా కాదా డౌట్ వచ్చింది. మళ్ళీ కొంచెం పల్స్ ఆడుతుంది, మళ్ళీ చూసాము, పరిస్థితి అయింది. వెంటనే డాక్టర్ గారు పెందుతునుడు వచ్చారు. చెప్పిన తర్వాత హీఈస్ నో మోర్ బ్రదర్ అని చెప్పారు డాక్టర్ గారు. సారీ ఈజ్ నో మోర్ సార్ అని చెప్పారు. అప్పుడు అందరికి ఇన్ఫామ్. ఎందుకు చెప్తానంటే, దేవుడు కొన్నిసార్లు మనం పిలుస్తాడు, సిద్ధపడ. ఎలా పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఏ విధంగా పిలిచినా ప్రభు కొరకు ఏం చేయాలని సిద్ధపడాలి. బీ ప్రిపరేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెత్ అనమాట. డి స్టాండ్ ఫర్ డిటర్మిన్, ఈ స్టాండ్ ఫర్ ఎటర్నల్, ఏ స్టాండ్ ఫర్ అడ్మిషన్, టీ స్టాండ్ ఫర్ టూ, హెచ్ స్టాండ్ ఫర్ ఎలార్ హెవెన్. ఒక స్ఫటికాకారం ఈ లోకంలో ఆ లోకం తీసుకెళ్తుంది. ఇది భూలోకంలో ఏంటంటే ఫ్రమ్ అయిపోతుంది, అది టూ అయిపోతుంది అనమాట. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తా, అక్కడ ఆనందం, సంతోషం, వివేగాలు జీవిస్తారు. రెండు మార్గాలు. యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, పరదేశకి వెళ్తారు. యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు నిత్య నరకం, ఆరని అగ్ని, తీరని దాహానికి వెళ్తారు అనమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెత్. పరలోకి వెళ్ళే వారి జాబితా ఏంటి? పా అంటే పరిశుద్ధులుండే స్థలము, రా అంటే రక్షింపబడిన వారి స్థలము, లో అంటే లోపము లేని స్థలము, కా అంటే కన్నీళ్ళు లేని స్థలము, మా అంటే ముద్దాయి లేని స్థలం. అది పరలోకం అన్నమాట. పరిశుద్ధులుండే స్థలము, రక్షింపబడిన స్థలము, కన్నీళ్ళు లేని స్థలము, లోపం లేని స్థలము, ముద్దాయి లేని స్థలము, మందిరం లేని స్థలము. అక్కడ ఎల్లప్పుడూ కూడా సంతోషం. అది పరలోకం అంటే. ఆ యొక్క రాజ్యానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. అవర్ అష్యూరెన్స్ మస్ట్ బి గో టు ద హెవెన్ అనమాట. మన యొక్క నిరీక్షణ ఏంటంటే, క్రైస్తవ నిరీక్షణ వదిలేరిపోయిన బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, వేదన ఉంటుంది, కానీ మర్చిపోవాలి, ముందుకు సాగాలి. అది ఇక్కడ రాయబడింది. అది సహవాసం అంటే. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నావా? వాక్యంలో సహవాసం చేస్తున్నావా? ప్రార్థనలో సహవాసం చేస్తున్నావా? పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావా? దేవుని యొక్క విన్నవంలో సహవాసం చేస్తున్నావా? దేవుని ప్రసంగంతో సహవాసం చేస్తే దేవుని మనతో బలపరుస్తాడనమాట. అది సహవాసం అంటే. ఈ సహవాసం యొక్క క్రమం ఏంటంటే, అపోస్తుల బోధ, అపోస్టల్ డాక్ట్రైన్ అండ్ ఫెలోషిప్ అండ్ బ్రెడ్ బ్రేకింగ్ అండ్ వాచ్ అండ్ ప్రే. దట్ ఇస్ లైక్ 4 steps ఇన్ ద విజన్ ఆఫ్ ద చర్చ్. అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి,
ప్రార్థన ఎడతాయిగా ఉండాలి. అప్పుడు ప్రభు సాయం ఆకాశం దర్శనం అవదేని కానీ దర్శనంలో అప్పుడు ఏం చేయాలండి? పని చేయాలి. ప్రభు పని చేయాలి అనేవారు కదా పాలన్న గారు, నాన్నగారు అనేవారు కదండి. నువ్వు దేవుని పని చే దేవుడు నీ పని చేస్తాడు. నేను అలాగే వెళ్ళేవాడిని, దేవుడు అలాగే ఇచ్చేవాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు నీ పని ఏం చేయడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు అన్నీ ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. సీక్ ye first the kingdom of God and righteousness shall be added unto you. ఆయన రాజ్యం నీతిని మొదలు వెతకాలి, అప్పుడు అవన్నీ కూడా నాకు అనుగ్రహిస్తాయి. అది ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోని ఒక 2-3 విషయాలు చూపించి ముగించేస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం అందరం కలిసి. 1 Peter chapter 5 verse 10. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్యమహిమకు, చదవండి అందరూ, తన నిత్యమహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పని పెట్ట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచను. ఎలా చేయాలని? పూర్ణులుగా స్థిరపరుస్తాడు, పూర్ణముగా కలిగి స్థిరపరుస్తాడు. ఒక ఇల్లు కట్టాలని ఏం చేస్తారని? కిందన ఫౌండేషన్ వేస్తారు. ఒక పెళ్ళి అవ్వాలని ఏం చేయాలని? కుటుంబాన్ని బాగా కడతారు. ఒక సంఘం కట్టాలని ఏం చేస్తారని? విశ్వాసులు సమకూరుస్తారు. ఒక సేవా తర్పిదవలు ఏం చేయాలండి? ఏదైతే ఫౌండేషన్ వేస్తారు. అలాగా నీకు ఒక ఫౌండేషన్ స్థిరపరచబడాలి. ఎలా స్థిరపరచబడాలి? దేవునిలో స్థిరపరచబడాలి. ఈ లోకములు ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ తాత్కాలిక, కానీ ప్రభువులో స్థిరపరపడితే నిత్య రాజ్యంలో ఉంటావు. ప్రభువులో స్థిరపరచబడితే నిత్యము దేవుని స్తుతిస్తావు. ప్రభువులో స్థిరపరచబడితే నువ్వు దేవుని కొరకు యోగ్యకరంగా జీవిస్తావు. ప్రభువులో స్థిరపరచబడితే అన్ని విషయాలు దేవుడు నీకు ఇస్తాడు. అది స్థిరత. ఇటు స్థిరం లేనండి, అటు ఇటు తిరుగుతాడని అంటారు. ఈ అమ్మాయి బాగలేదండి, ఈ అబ్బాయి బాగలేదండి, స్థిరత లేదండి, ఎందుకండి అంటారు కదండి. అంటారా లేదా? అంటారు. కానీ దేవునిలో స్థిరతగా ఉంటే ఎలాగుంటుందండి చెప్పండి? దేవునిలో స్థిరతగా ఉంటే దేవుడు అన్నీ ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు దేవునిలో స్థిరంగా ఉండండి, దేవుడు అన్ని విషయాలు సాయం చేస్తాడు. చూడండి, అందులోని ఇంక మాట చూపిస్తాను. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. Philippians chapter 4 verse 1. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నది. ఎలాగుండాలండి? స్థిరంగా ప్రభువునందు ఎలాగుండాలండి? అప్పుడప్పుడు ఉల్టా భక్తి కాదు, చిన్న చిన్న భక్తి వేసుకొని వెళ్ళిపోతారు చాలా, అది కాదనమాట. ప్రభువునందు ఎలాగుండాలి? స్థిరంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తాడో చేయాలి, ఏం చెప్పకూడదు చేయకూడదు. ప్రభువునందు స్థిరంగా ఉండాలి. నువ్వు ఏం చెప్తే చేయాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు ఏదైనా వింటలేదు. ఎందుకు అంటలేదు? ఏదైనా కంప్యూటర్ రంగం అయిపోయి పిల్లలు చెప్పిన మాట తల్లిదండ్రులు అంటున్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు అంటలేదు. అర్థమైందా? ఒకప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినేవారు, ఇప్పుడు మానేశారంటే మీరు ఓల్డ్ ఫ్యాషన్ మమ్మీ, ఓల్డ్ ఫ్యాషన్ డాడీ, మీరు ఓల్డ్ విధానాలు ఉన్నారు మమ్మీ, మాది కంప్యూటర్ యుగం మమ్మీ, మాది కంప్యూటర్ యుగం డాడీ అంటారు కదండి. అంటున్నారు లేదా? అంటున్నారమ్మా, మీరు ఎలా ఉంటున్నారు కానీ మాకు తెలుసు, ఇంటి దగ్గర చూడండి. ప్రభువునందు ఎలా ఉండాలండి చెప్పండి? ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. నువ్వు ప్రభువు కొరకు ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తాడో చేయాలి, దేవుడు ఏం పాటించాలో చేయాలి. దేవుడి యొక్క వాక్యం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలి. స్థిరంగా ఉంటే, పవర్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే దేవుడు బలపరుస్తాడు. ప్రభువునందు స్థిరంగా లేకపోతే అంత వ్యర్థం, వ్యర్థం వ్యర్థం, యాంటీ వ్యర్థం, సర్వం వ్యర్థము. అందుకే ఒక సిస్టర్ గారు అమెరికాలో చచ్చిపోయే ముందు ఇలాగ అందట, కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది, అంతస్తుంది, 5 మంది పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడ ఒక మాట అందట, ఇది నాకు తాత్కాలికమైనదే, నిత్యము పరలోకం ఉందని చెప్పిందనమాట సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుని కొరకు నేను జీవిస్తున్నప్పుడు అన్నది, నా భర్త తాత్కాలికమైన, నా పిల్లలు తాత్కాలిక, నా ఆస్తి తాత్కాలిక, బెంజ్ కారులో తిరుగుతుంటుంది. ఆ కారే ₹1,00,00,000 ఆవిడికి. మా బ్రదర్ చెప్పాడు, ₹1,00,00,000 కారులో తిరిగినా సరే ఆవిడ అన్నది, దెర్ ఇస్ నో గ్యారంటీ ఎట్ ఆల్. నా ప్రాణానికి ఏమి లేదండి, గ్యారంటీ లేదు. అన్నీ నా వేసుకున్న షర్ట్కి గ్యారంటీ ఉంది, నా వాచ్కి గ్యారంటీ, నా సెల్కి గ్యారంటీ ఉంది, నా బైబిల్కి గ్యారంటీ ఉంది, కానీ నా ప్రాణానికి ఏమి లేదండి, గ్యారంటీ లేదు. కానీ ప్రభు గ్యారంటీ ఇస్తాడంటే పరలోకం చూస్తుందట. ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తారు, ఈ లోకం కొరకే ఏమి తిందామా, ఏమి తాదమా, ఏమి ధరించుకుంది, ఎంత సంపాదించి ఎంత వేద్దామా, ఎంత వెళ్ళేద్దామా, ఈ పరిస్థితి అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఉచితేనండి, ఇవన్నీ వేస్ట్ అనమాట. ప్రభు కొరకు వెళ్తే నిత్యము సంతోషం ఉంటుంది, ప్రభు కొరకు నిత్యము ఆనందం ఉంటుంది, ప్రభు కొరకు నిత్యము ఘనత ఉంటుంది. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దేవుని, అందుకే ఆయన క్రియలు ఆయన వెంట వస్తాయన్నమాట. ఎలాగొస్తాయని? మన క్రియలు మన వెంట వస్తాయి కదండి. మనం చేసే క్రియలు, ప్రతి క్రియలు కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు చచ్చిపోతారు, ఇలాగే ఆడతారు. ఇక్కడ ఎడతారు కదా పౌలు గారిని, వైపౌలు గారిని, అలాగే అందరిని ఎడతారు.
మీ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా పెడతారు. పెట్టినప్పుడు ఏం చేస్తారు? మన క్రియలు మన వెంట వస్తాయి. మనం చేసే మంచి క్రియలు కానీ, చెడ్డ క్రియలు కానీ, పరిస్థితి క్రియలు కానీ, ఏ క్రియలైనా సరే మనం చేసే ప్రతి క్రియలు కూడా చెప్తారనమాట. అదే ప్రభు కొరకు జీవించాలి. అది స్థిరత. రెండోది చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక చూడండి. 1 Peter chapter 5:9. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చినవని ఎరిగి విశ్వాసమందు స్త్రీల ఎదురించి. విశ్వాసం ఎలా ఉండాలండి? బౌల్డ్గా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. విశ్వాసం రోషంగా ఉంది. ఇక ఏలూరు అక్క వచ్చారు, అన్న వచ్చారు, పాప జోష్యాల తల్లిదండ్రులు వాళ్ళ అల్లుడి గారు వచ్చారు, తీరబాబు గారు అబ్బాయి. ఎందుకు వచ్చారు? అక్కడ ఉండొచ్చు కదా. స్థిరంగా ఉండాలి. దేవుని కొరకు స్థిరంగా ఉండాలి. రోషం కలిగి జీవించాలి. పౌరుషం కలిగి జీవించాలి. విశ్వాసం ఎలా ఉండాలండి? స్థిరులై ఉండాలి. విశ్వాసం నిలకడగా ఉండాలి. దేవునికి చెప్పిన పాఠం తూచా తప్పుని పాటించాలి. బక్సింగ్ గారు చచ్చిపోయినప్పుడు అందరూ అనుకున్నారు సంఘం ఏమైపోద్ది అనుకున్నారట. 2000 సంవత్సరము సెప్టెంబర్ 17న బక్సింగ్ గారు వెళ్ళిపోయి ఎబ్రోన్ ఫెలోషిప్ అయిపోయింది అనుకున్నారట. అవ్వలేదు. 5-6 జనరేషన్లు రిపీట్ చేశారు. తెలుసా? వైపౌలు గారు అయిపోయింది, ఎస్కోలు మందిని మూసేస్తారని చాలామంది అంటున్నారు. ముయ్యరు. వీరి ద్వారా చాలామంది జనరేషన్ వస్తారు. జీ ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు, సియోన్లో మందిరం మూసేస్తారంటున్నారు. వెళ్ళలేదు. హైదరాబాద్ నుంచి సేవకులు వస్తున్నారు. మీరు ఏదో అనుకున్నట్టున్నారు. ఎవరు లేరండి, ఏమైపోద్దండి, మందిరం ఏమైపోద్దండి, విశ్వాసం ఎవరేమవరు. దేవుని సంఘం దేవుడే కడతాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘాన్ని నేను కడతాను, పాతాల్లో దాన్ని నేను నిలవలేరు అంటే దేవుడు సంఘాన్ని కట్టివాడు ఆయనే. ఏం చేస్తారు? చిన్న పిల్లవాడిని కూడా వాక్య పరిచయం నేర్పించాడు ఆయన. బక్సింగ్ గారు చిన్న పిల్లవాడిని, నేను చిన్నప్పుడు 10వ సంవత్సరం 12 సంవత్సరం వాక్యం చెప్పడం మొదలెట్టాను. నిలబెట్టాడండి, పంపించేవారండి, వెళ్ళి వాక్యం చెప్పొస్తుంటే అని వాళ్ళందరూ పెద్ద పెద్దలు మన దగ్గర ముఖ్యండి అంటున్నారు. మనం చిన్నపిల్లం. కానీ సేవకుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఏం చేయాలండి? పాటించాలి. ఐ విల్ బిల్డ్ మై, నా సంఘాన్ని నేను కడతాను అనుకోవచ్చు. తలాలు వేసేస్తారు, పరిస్థితి వేసేస్తారు, ఏటి అంతా అయిపోయింది, ఎవరు లేరు, యజమానులు లేడు, ఈ సంఘం ఏంటి, ఈ పరిస్థితి అనుకోవచ్చు. కానీ సంఘానికి నాయకుడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే శిరస్సు. సంఘము కట్టిందని నేను నాటితిని, అపోలు నీళ్ళు పోసును, రుద్దు కలుగు చేసిన దేవుడే. ఏం చేశాడండి? రుద్దు కలుగు చేస్తాను. నేను నాటాను, అపోలు నీళ్ళు పోసాడు, రుద్దు కలుగు చేసిన ఎవరండి? దేవుడే. యవనస్తులు లేపుతాడు. పెద్దవాళ్ళు మేము అయిపోయాం, ముసలివాళ్ళు వెళ్ళిపోతున్నారు. యవనస్తుల జనరేషన్ లెగాలి. సంఘాన్ని నిలబడాలి, వాక్యం నిలబడాలి, ప్రార్థన నిలబడాలి, సేవలో నిలబడాలి, భక్తులు నిలబడాలి. రండి మనం సేవ చేద్దాం అనాలి. రండి మనం సినిమాకి వెళ్దాం అన్నాం కాదు, రండి మనం కంప్యూటర్కి వెళ్దాం అన్నాం కాదు, రండి మనం కాలేజీకి వెళ్దాం అన్నాం కాదు. రండి మనం వెళ్దాం, సేవ చేద్దాం రండి. దేవుని సేవ అమోఘంగా ఉండాలి, దేవుని సేవ శక్తులు. అది నేర్పించాడు బక్సింగ్ అన్న. తెలుసా? అలా అడగండి. ధీరబాబు గారి యొక్క శిష్యులు వీళ్ళంతా ఎలా చేస్తారు సేవ? ఉదయం సాయంకాలం నేను వచ్చాను కదా వాక్యం చెప్పడానికి వెళ్ళాను, అన్నాలతో పాటు తిరుగుతుంటాం. అన్న వచ్చాక నేను సంతోషం. అన్న చెప్పండి వాక్యం లేదన్న, మీరే చెప్పండి, నాకు సిద్ధపాటు లేదని చెప్పాడు అన్న. ఎందుకు చెప్తున్నా చూడండి. విశ్వాసం ముందు నువ్వు ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. విశ్వాసం స్థిరంగా లేకపోతే అంతా వ్యర్థం. నువ్వు ఏం చేసినా సరే వ్యర్థం. విశ్వాసంలో గట్టిగా ఉండాలి, ఫౌండేషన్ స్టెప్ ఉండాలి. చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11 మొదటి వచనం చదవండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనటకు రుజువునై ఉన్నది అనమాట. విశ్వాసం అంటే నిరీక్షింపబడే వాటి నిజస్వరూపం చూపిస్తుంది. మన విశ్వాసం ఎలా ఉంది? ప్రభువులో ఉందా? ఆనందంలో ఉందా? సంతోషంలో ఉందా? యోగ్యతగా ఉందా? మహిమ ఉందా? మన ఫోన్ వచ్చింది, 2 ఫోన్లు వచ్చాయి. హైదరాబాద్ అని బ్రదర్ అన్నాలు చేశారు. ఏం పర్లేదు బ్రదర్, ధైర్యంగా ఉండండి, మీకు ఎప్పుడైనా సరే వాక్య పరిచయాలు పంపిస్తామన్నారు. థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను నేను. రెండోది ఒక మాట, 2 ఫోన్లు చేశారు. మనం పాతోలు మీ సంగతిని చూడగానే మేము అనుకున్నారు, మన అక్క కూడా సాక్ష్యం చెప్పింది, విసిరి వేయబడిన సంఘము, పనికిరాని సంఘము, ఇలాంటి సంఘం అని చెప్పింది. నేను అనుకున్నాను ఇదేంటి ఎలా చెప్తుంది అనుకోండి. మన వీడియో నిన్న ఐడియా అంటే బాగా ఆలకించి, మన ఆ రోజు ఆలకించలేకపోయింది సరిగా. మనం విసిరివేయబడిన సంఘమేనా అన్నాడు. మీరు పాత జనరేషన్ అందరూ రావాలండి అన్నారు షాలేమో. మీరు పాత జనరేషన్ అందరూ రావాలన్నారు ఇసుకతోడు సియోనోలు. మీరు పాత జనరేషన్ అందరూ రావాలన్నారు MIG 5. మీరు పాత జనరేషన్ అందరూ రావాలన్నారు ఎక్కడ? MVP కాలనీ ప్రభాకరన్ గారి మందిరం. ఎందుకు పాత జనరేషన్ అంటే 92, 90, 81, 80లో నుండి ఆ యొక్క ఆత్మీయ స్థితి పెంపారు చేశారు కాబట్టి మీరు రావాలన్నారు. చూసారా? ఎందుకు చెప్పారు చెప్పండి. అన్న ఏం పర్లేదు, ఏ లోటు వచ్చినా రావచ్చు అన్నారు పెద్ద ఆయన, దేవుని సేవకుడు, షాలేం సేవకుడు. అన్న మీరు ఎప్పుడు పిలిచినా తమ్ముడు నేను వస్తానన్నాడు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ అన్నాడు. తెలుసా? ఆ మీటింగ్కి ఆయన ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆయన ముందన్న. అన్న మీరు ఒక 15 గంట వాక్యం చెప్పాలని మామూలుగా హృదయపడుతూ అడిగాను. నేను అడిగితే అన్నాడు, ముందు చూద్దాం బ్రదర్, ప్రార్థన చేయండి అన్నాడు. తర్వాత నేను వదిలేశాను. నేను ఆల్రెడీ 2 ఫిక్స్ అయిపోయి రెడీగా ఉన్నాం బ్రదర్. అంటే ఫోన్ చేశాను, నేను కళ్యాణ మండపం కానీ అన్నాడు.
ఇలా ఉంది బ్రదర్ వస్తున్నాను అర్జెంటుగా మ్యాప్ పెట్టు, గూగుల్ సర్చింగ్ మ్యాప్ పెట్టండి. వెంటనే పెట్టాను, మనతో లొకేషన్ తీసుకొని పెడితే ఆయన వచ్చాడు అన్న. అందరూ చాలా పెద్ద పెద్ద ముఖ్యండిలు అందరూ వచ్చారు, పెద్ద ఆఫీసర్, వీసీ అని సింహపూర్ వీసీ ఆయన వచ్చాడు, తర్వాత ఆయన వచ్చాడు, రిజిస్టర్ వచ్చాడు. ఎవరు వచ్చారండి? ఎవరితో వచ్చేస్తారు చెప్పండి? ఎమ్మెల్యే కూడా వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చేస్తారండి? ఒక సామాన్యమైన నావుడు, పనికిరాని వాడు, ఎన్నిక లేని వాడు ఒక సేవ చేశాడు. అది సేవకు చేస్తే గొప్ప ఘనత అదండి, అది విశ్వాసం, అది స్థిరత. చదవండి మొదటి పేతురు పత్రిక 1:12 చదవండి. రెండో పేతురు పత్రిక 1:12 చదవండి. మాట కనిపిస్తుంది. కాబట్టి ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించే సత్యమందు ఏదండి స్థిరపరచబడాలి. సత్యమందు ఎలాగ ఉండాలండి? స్థిరంగా ఉండాలి. స్టాండ్ ఫర్ ద లార్డ్, స్టాండ్ ఫర్ ద ట్రూత్, స్టాండ్ ఫర్ ద రైచియస్నెస్. నీతి కొరకు, సత్యం కొరకు, యథార్థం నిలబడాలంతే. మొదటి ఏం చేయాలండి? విశ్వాసం అందు ఉండాలి. రెండోది ఏం చేయాలండి? దేవుని కొరకు ప్రభువునందు ఉండాలి. మూడోది ఏం చేయాలండి? సత్యం అందు స్థిరపరచబడాలి. సత్యం కొరకు నిలబడాలి. దొంగను మంచోడు అనకూడదు, మంచోడు దొంగోడు అనకూడదు. ఎవరు ఏం చేయాలో దేవుడికి తెలిసిన. దొంగోడు మంచోడు అనకూడదు, మంచోడు దొంగోడు అనకూడదు. దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, కథ అంతా తిప్పేస్తాడు. స్థిరపరచువాడు, బలపరచు. ఆ బల్లారి వాడు ఎందుకు చేశాడు ఈ పాట? కానీ నేను మొన్న ఆలకించి అనుకున్నాను, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు. కథంతా తిప్పేస్తాడట, మొత్తం తిప్పేస్తాడు, టోటల్ తిప్పేస్తాడు. ఆ పాట నేను సరిగా ఆలకించలేదు, మొన్న ఆలకించాను బాగా. చూడు, దేవుళ్ళలో నువ్వు స్థిరంగా ఉంటే, దేవుళ్ళలో నువ్వు బలంగా ఉంటే, దేవుళ్ళలో నువ్వు భద్రంగా ఉంటే, దేవుళ్ళు నువ్వు ఆనందంగా ఉంటే, దేవుళ్ళు నువ్వు సంతోషంగా ఉంటే, దేవుళ్ళు సత్యంగా నిలబడితే నేను స్థిరపరిచేస్తాను. ఇది మూడోది. నాలుగోది చూపించి ముగించేస్తాను చూడండి. నాలుగోది ప్రేమలో స్థిరపరచబడాలి. చదవండి ఎఫెసీ పత్రిక 3:18. ఎఫెసీ పత్రిక 3:18 చదవండి. ఈ మాట కనిపిస్తుంది. కథంతా మార్చేస్తాడట మొత్తం. ఏటో మన కథలేటో తెలియట్లే, మా పరిస్థితి తెలియ, కానీ ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు యొక్క విధానం మనకి కనిపిస్తుంది. చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున చాలండి. ప్రేమయందు వేరుపారి ఎలా ఉండాలండి? స్థిరపడాలి. ప్రేమలో స్థిరపడాలి. లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, సేవ్ వన్ అనదర్, ప్రే వన్ అనదర్. ఒకళ్ళు ప్రేమించుకోవాలి, వాళ్ళని వెంబడించుకోవాలి, వాళ్ళని స్తుతులు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవ్ అంటే? ఎల్ అంటే ఈజ్ ద లిజనింగ్, ఓ ఈజ్ ద ఒబీడియన్స్, వి ఈజ్ ద వెర్టికల్, ఈ ఈజ్ ద ఎటర్నల్ థింగ్, ఎర్త్లీ థింగ్స్. దట్స్ లైక్ ఎ లవ్ అనమాట. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎల్ అంటే లిజనింగ్, వినాలి. ఓ అంటే ఒబీడియన్స్, గైకొనాలి. వి అంటే వెర్టికల్, దేవుని కొరకు కట్టబడాలి. ఈ అంటే ఎటర్నల్ థింగ్, పరలోకం కొరకు చూడాలి. అది ప్రేమ యందు ఎలా ఉండాలండి? స్థిరపరచబడాలి, బలపరచబడాలి. ఎలా ఉండాలి? ప్రేమలో నువ్వు స్థిరపంగా ఉంటే ప్రేమ అమోఘముగా ఉంటుంది అనమాట. మొదటి కొరింథీ పత్రిక 13 ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా ఎంత గొప్ప గుర్తు? చూసారా? ప్రేమలో ఎలా ఉండాలి? స్థిరత. మనమంత బలమైనది ప్రేమ. ఆ ప్రేమ కన్నీరు కాలుస్తుంది. ఆ ప్రేమ ఆప్తులుంటుంది. ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందండి? అంతం వరకు. క్రీస్తు ప్రేమ అంతమనేది. ఇట్స్ ఇన్ఫినిటీ. పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు అంతా చూసినా సరే యేసు ప్రభు ప్రేమ శక్తివంతమైనది. ఆ ప్రేమ, యేసు ప్రభు ప్రేమ ఎవరు చూడలేని ప్రేమ చూపించాడు అనమాట. కల్వరి శిలువలో అమోఘముగా చేశాడు, మహోన్నతంగా చేశాడు, మహిమతో చేశాడు, శక్తితో చేశాడు, ప్రాణంతో చేశాడు. చూసారండి? ఆ ప్రేమ ఎల్లప్పుడూ ఆనందించేది. చూసారా? మన జీవితం, మన బ్రతులు కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఆ మీటింగ్లు ఇంకో గొప్ప ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఒక గొప్ప ఆశ్చర్యం మీకు అందరూ తెలుసు, చెప్పగలరు. ఎల్సిడి స్క్రీన్ గొప్పది. ఆ స్క్రీన్ ఎందుకు పెట్టామంటే అప్పటికప్పుడు మన యవనస్తులు సోమవారం నాకు చెప్తున్నాను, వెళ్దాం లాస్ట్లో పెట్టాను నేను. చూద్దాం పెట్టానంటే టిల్లు బ్యాచ్ అందరూ కూడా ఆ ముందు రోజు శనివారం, ఆదివారం అన్నీ చూసి వచ్చినప్పుడు ఆ స్క్రీన్ చూసి వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారు, రేపు నేను చచ్చిపోతే ఇలా కావాలన్నారు. హల్లెలూయా. చూసారా? అలా నేను అన్నాను, బ్రదర్ మీరు చచ్చిపోరు, ఏం పని అక్కాలు అన్నాను, ఇలాగే నాకు కావాలి, ఫోటోలన్నీ సేకరించి పెట్టండి బ్రదర్ అన్నాను. ఇచ్చాడు ఒక 5 లక్షలు అన్నాను నేను. ఎందుకు చెప్తానంటే పర్లేదు, అంటే అది ఒక ఆశ్చర్యం. దట్స్ రిమైండ్ మెమరబుల్ థింగ్స్ అనమాట. ఆ ఫొటోస్ అని ఉండబట్టి మెమరబుల్ థింగ్స్. నేను అందుకే ఫోటో తీసుకొని ఏదో ఈ పిచ్చోళ్ళ తీస్తారన్నట్టు అనుకున్నారు, కానీ ఆ ఫోటోలు బట్టి అప్పటికప్పుడు సెట్ చేశారు. చాలా సంఘంలో ఫోటోలను గ్యాదర్ చేశారు.
అది క్రీస్తు ప్రేమ. పౌలు గారితో ఉన్న ప్రేమ ప్రతి ఒక్కరు కూడా ఉంది. పౌలు గారితో ఉన్న ప్రేమ ప్రతి ఒక్కొక్క టచింగ్ ఉందన్నమాట. పౌలు గారితో ఏదో విషయంలో కూడా టచింగ్ ఉంది. క్రీస్తు ప్రేమలను బాబు. ఇంకో మాట చూద్దాం. చూడండి, ఇంకో మాట చివరిగా ఇంకో మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 చదవండి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 3:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6. అయితే క్రీస్తు కుమారుడయుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపండి. ఎలా స్థిరంగా ఉండాలి. ఎలాగ ఉండాలండి? ఇల్లులో ఎలాగ ఉండాలండి? స్థిరపరిచేవాడు ఆయన ఉత్సాహముతో సంతోషంతో స్థిరపరుస్తాడు దేవుని మందిరాన్ని. దేవుని మందిరాన్ని స్థిరపరిచేవాడు ఆయనే బలపరుస్తాడు. కాబట్టి ప్రభు బల దగ్గరకు వచ్చిన మనము పరీక్షించుకోవాలి. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మొదటిది ప్రభువునందు స్థిరంగా ఉండాలి. రెండవది విశ్వాసం స్థిరంగా ఉండాలి. మూడవది సత్యమందు స్థిరంగా ఉండాలి. నాలుగవది ప్రేమయందు స్థిరంగా. 5వది చూస్తే ఉత్సాహంతో స్థిరపరచబడాలి. అది 5. మన జీవితంలో ఎలా ఉండాలంటే ఈ స్థిరత కావాలి. స్థిరంగా నువ్వు ఉండాలి. డాక్టర్ గారంటే డాక్టర్ గారు స్థిరత ఉంటాడు, మాస్టర్ గారంటే మాస్టర్ గారు స్థిరత, పాస్టర్ గారంటే పాస్టర్ గారు స్థిరత ఉంటారు. చూసారండి? తర్వాత విశ్వాస స్థిరత ఉండాలి. మన ఇంట్లో మనకు ఒక ర్యాంక్ ఉంటే ఎలా స్థిరంగా ఉంటామో దేవుడి మందిరంలో కూడా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఈ స్థిరత నీకు ఉందంటే నువ్వు ప్రభు రాజ్యానికి వెళ్తావు. నీవు స్థిరత లేకపోతే ఏమున్నా వ్యర్థమే, ఎంత ఆత్మీయ స్థితి చేసినా వ్యర్థమే. ఇంత భక్తి చేసి చూడండి పరలోకానికి వెళ్ళకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? చెప్పండి సిస్టర్స్, చెప్పండి బ్రదర్స్. ఇంత భక్తి చేసి పరలోకంకి వెళ్ళ ఒక నిరీక్షణ ఉండాలి. నా గురి ప్రభువే మహిమ నిరీక్షణ పాట పాడేవాడు అయ్యగారు. తర్వాత చాలా పాటలు మీరు పాడుతున్నారు చూసారా? అసలు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేసింది, బ్రదరు రెవరెండ్ డాక్టరేట్ బిషప్లు ఫోన్లు చూశాను కానీ ఇంత పిన్ డ్రాప్ సైలెంట్గా ఎప్పుడు నేను చూడలేదు బ్రదర్ అన్న. గాబరా ఏడ్చుకొని ఉంటారు కానీ పిన్రా అంటే ఏడుపు అనేది జరిగిందిలేండి. ఇక్కడ లాస్ట్ మూమెంట్లో జరిగింది కాదంటే అది వేదన, గర్భవేదన ఉంటుంది, తప్పేం కాదంటే. కానీ తర్వాత అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ చూస్తే అసలు ఆ సమాధుల తోటలో కూడా అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. వాక్యం విన్నాడు. రాజు వచ్చాడు, వాక్యం ఇంకో బ్రదర్ చెప్పాలి. వెంటనే రాజు నేను కౌగిలించుకొని అమ్మ బాగుందా అని తర్వాత నువ్వు కొద్దిగా వాక్యం చెప్పంటే అన్నా నేను చెప్పనన్నా, అన్నాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారని అన్నాను. లేదు నువ్వు చెప్పాను. వెంటనే చెప్పాడు. ఆ వాక్యం చెప్పిన తర్వాత అందరూ ఆదరణ పడ్డారండి. దేవుడు ఆశ్చర్యతగా కార్యం చేశాడు. ఆ గోతులో దింపినప్పుడు కూడా డేవిడ్ రాజు అన్న గారు చూడండి ఆయనకున్న రిలేషన్ ఎలా ఉందంటే చూసారా? ఈ పాత వాళ్ళందరూ కూడా రిలేషన్ చిన్న ప్రేమ అయినా సరే ఆయనకు ఒక మాట చెప్పారు. అది క్రీస్తు ప్రేమ. అది ఎందుకు చెప్తుందంటే ఎంత వాళ్ళు అన్నారు. ఆ మోడరేటర్ ఆయన అన్నాడు, బ్రదర్ ఆ సిస్టర్ అన్నది, అన్న నేను ఇన్ని చూశాను కానీ ఇంత మన ఫెలోషిప్లో పెన్ డ్రాప్ సైలెంట్ ఉంటారు. ఏదో జరుగుతుంది అది వేరే విషయం. కానీ ఆ సైలెంట్లో కూడా దేవుని వాక్యం క్షుణ్ణంగా పరిశీలించి. ఇంకోళ్ళు ఏమన్నారు తెలుసా? తింటున్న వాళ్ళు తింటున్నారు, ఉంటున్న వాళ్ళు ఉంటున్నారు, కాఫీలు ఇస్తున్నారు, పరిస్థితి చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. అన్నీ చేసినా సరే సంఘాన్ని మాత్రం క్రమపరిచాడండి పౌలు గారు అన్న. చూసారు ఎంత గొప్ప మాట? మన సంఘంకి ఎంత ధన్యత అండి. కరెక్ట్గా పెట్టాడు. ఎవరు పని చేశారు, ఒకళ్ళ పనిలో ఒకళ్ళు చేయలేదు, ప్రభు కొరకు జీవించారు. అది ఈ బల దగ్గరికి వచ్చి మనం పరీక్షించుకుందాం. 5 విషయాలు చెప్పాను. మొదటి ప్రభువులో స్థిరంగా ఉండాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలి, సత్యంలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో స్థిరంగా ఉండాలి, ఉత్సాహంలో దేవుని కొరకు ప్రభు ఇంట్లో స్థిరంగా ఉంటే ప్రభు అన్నీ కూడా సహాయం చేయాలి. మోకరించని ప్రార్థన చేసుకుంటాం.